ఫస్ట్ మా అఖిల్ డార్లింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యాము. ఎక్కడికైనా సో గైస్ ఇప్పుడు మా ఊరు పక్కన ఉన్న పాలుగుంలోని తోటలంతల్లి అమ్మవారిది జాగారం అంటే వెళ్తున్నాము. ఈరోజు జాగారం చేసి రేపు ఏం చేస్తారంటే అమ్మవారి తీర్థం జరుగుతుంది. ఈరోజు ఆరం కొట్టకి వినిపించట్లేదు మాట ఇక్కడ. ఈరోజు జాగారంలో ఏంటంటే చూపిస్తాను, అక్కడికి వెళ్ళాక మీకు ఎలా చేస్తారు ఏంటంటే. మనం లాస్ట్ ఇయర్ అనుకుంటాను షార్ట్ అవుట్ చేసి అప్లోడ్ చేసాం, దానికి బాగా రీచ్ వచ్చింది. సో ఈ సంవత్సరం మనం ఫుల్ లెంత్ వీడియో కూడా చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా చూపిందామని. సో అమ్మవారి జాగారం కాబట్టి లైటింగ్ మాత్రం చాలా ఫుల్గా పెట్టారు. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదంతా బాగా లైటింగ్ ఎక్కువ పెట్టారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగ బాగా లైటింగ్ ఎక్కువ పెడతారు. ఈ ఇయర్ చూపిస్తాను మీకు. ఇంకా చాలా మీకు అందరికీ అమ్మవార్లు తెలుసు అనుకుంటాను. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి అమ్మవారి గుడి చుట్టూరు ప్రదర్శనలు చేస్తారు. మేడం అంటే ఇంకా గుడి దగ్గర కూడా వెళ్ళలేదు మేము. మా గిల్డాలు ఇంకా ఆకలేస్తుంది మామ, పానీపూరి ఉందాం అన్నాడు. సో ఇంకా ఈ పానీపూరి దగ్గరకు వచ్చాము. ఈ దగ్గరికి ఈ వరకు మా ఊళ్ళో పెట్టేవారు బండి, కానీ ఇప్పుడు ఈ పక్క ఊళ్ళో పెడుతున్నారు. అంటే డైలీ పెడతారో తెలియదు మనకి. ఈ రోజు అయితే పెట్టారు. డార్లింగ్ పానీపూరి అన్న, ఇది మళ్ళీ ఈ బయలుపూరి తీసుకున్నావే. ఇంకా ఐస్ క్రీమ్ తినడానికి ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అరే ఏమి తీసుకున్నాం, ఐస్ క్రీమ్లో కోన్ కానీ వనీలా బటర్ స్కాచ్. భయ్య ఫోన్పే ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్పే లేదు గైస్. ఏంటంటే మేము అమౌంట్ ఇవ్వడం వచ్చిపోయినమాట. అంటే ఎవ్రీ ఇయర్ 10:11 కల్లా స్టార్ట్ చేసేవారు. సో మాకు ఆకలేసి కదా వచ్చినట్టు ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈ ఇయర్ అలా కాదు. ఈ ఇయర్ ఏంటంటే 11 అవుతుంది బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అందువల్ల సరే చూద్దాం. మొత్తానికి మా ఊరి దగ్గర డబ్బులు లేకపోయినా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. వీడు అరుణ్ అనే తెలుసు మీకు, చాలాసార్లు మన వీడియోస్లో చూసి ఉంటాడు. మాకు ఎప్పుడైనా చుట్టుపక్కల తీర్థాలు అయితే అందరూ వస్తూ ఉంటాం అన్నమాట. అందులో ఈడలాగా వచ్చాడు. మీ ఊరి తీర్థం ఎప్పుడు డేట్ ఏదైనా చెప్పగలవా? రేపా? బ్రో దగ్గర ఫోన్పే లేదు, డబ్బులు మా దగ్గర లేవు. సో ఎలా అనుకున్న టైంలో మా అరుణ్ వచ్చి మామ నేను ఉన్నాను మామ నీకు అన్నాడు. ఎవరికి తెలియదు మామ, నేను నిజంగానే ఎవరికి తెలియదు మామ. మేము వెళ్ళే టైం ఇంకా జాతర స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మేము ఏం చేస్తున్నాం అనేది చూపిస్తున్నాను. మొత్తానికి తీసుకున్నాం. ఇలా ఆదుకున్నాడు మా అరుణ్ వచ్చి. కాకపోతే ఈ లోపల ఈడో ఒకటి తిన్నాడు, ఇంకోటి తిన్నాడు. మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా కొనుక్కున్నాం కాబట్టి ఇది టెంట్ తిరుగుతుందన్నమాట మొత్తం. ఎవరు కంగారు పడకండి, వాటిని అసలు ఏం చేయరు. గుడి చుట్టూరు ఓన్లీ ప్రదర్శనలు మాత్రం చేస్తారు. చూడడానికి మా ఊరి నుంచి చాలా మంది వచ్చారు. ఇదే శ్రీ తోటలంతల్లి అమ్మవారి గుడి. బ్రో హాయ్ బ్రో. అన్నా హాయ్ అన్న. హాయ్ బ్రో. హాయ్ హాయ్. సో మన బ్రో సుజుకి తెలుసు మీకు. మన బుజ్జిని ఎప్పుడు తీసుకెళ్ళినా మన బ్రోకి ఇస్తాను. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. వాళ్ళకి ఒక 4 కాలనీ వాళ్ళు అనుకుంటా, ఒక 4 ఏరియా వాళ్ళు అనుకుంటాను. వాళ్ళ ఏరియా నుంచి అంబోతులను తీసుకొచ్చి అమ్మవారి గుడి చుట్టూరు ప్రదర్శనలు చేస్తారు అంతే. తర్వాత ఎలాగైతే తీసుకొచ్చారో అలా తీసుకెళ్ళి వదిలేస్తారు. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ దాహం వేసి చాలా రోజులు ఇది తాగి ఇప్పుడు ఇది తాగుతున్నమాట మేము. నేనునే ఇక్కడ సిగ్గుపడుతున్నారులే మా ఊళ్ళో. సో ఇక్కడ తాగడానికి వచ్చాము. ఓన్లీ అంకుల్ షాప్ మీద సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు కాదులేండి, సపరేట్ గా ఎప్పుడైనా చేస్తాను. చిన్నప్పుడు డ్రింకుల కంటే మా దగ్గర 10 రూపాయలు ఉంటే ఇది తగదాగేసే వాళ్ళం. ఇది వరకు ఈయన మా ఊళ్ళో షాప్ పెట్టేవారు. ఇప్పుడు మా ఊరి చివరి హైవేలు ఎక్కడో పెడుతున్నారు. బండి వస్తుంది పక్కుండు. ఆ కోనసీమలో ఏంటంటే అమ్మవారి జాగారాలు, అమ్మవారి తీర్థాలు చాలా బాగా జరుగుతాయి అనమాట. అవన్నీ కూడా మీకు నేను చూపించాలనుకుంటున్నాను. చూపిస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ మా 10th బ్యాచ్ వాళ్ళని కూడా మీట్ అయ్యాను. కెమెరా ముందు చెప్పరా నువ్వు. మా సుబ్బగడు తెగ సిగ్గుపడిపోతున్నాడు. క్యామ్ ఆన్ చేయకముందేమో తెగ మాట్లాడుతున్నాడు. క్యామ్ ఆన్ చేస్తానేమో అసలు ఒక్క ముక్క నోటి నుంచి రావట్లేదు. ఒకటేమో 10th క్లాస్ వాళ్ళు మామ హై మామ, మన డిగ్రీ క్లాస్ అనమాట. అలా అమ్ముతూ వెళ్ళిన వెనకాల గారెడి కూడా ఉంటుంది. నాలుగు పాలాల వాళ్ళు తీసుకొస్తారని చెప్పాను కదా, ఇది సెకండ్ అన్నమాట.
అలా 4 పాలాల వాళ్ళు 4 ఆంబోతులను తీసుకొచ్చి గుడి చుట్టూరు ప్రదర్శనలు చేయిస్తారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం డీటెయిల్ గా చూపించడానికి ట్రై చేస్తాను. సో అలా చూసి సవరణకి వెళ్ళిపోతాం ఇంకా.